ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. తెలుగుదేశం వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తాలా కరెక్ట్గా. నేనే మీకు ఉండబోయేది, అందుబాటులో ఉంటాను, అండగా ఉంటాను. ఏ అవసరం. వెంకటగిరి పట్టణంలోని నేదురుమల్లి భవనంలో డక్కిలి మండలం నుంచి రమణారెడ్డి ఆధ్వర్యంలో పలువురు నాయకులు, ప్రజలు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త రామ్ కుమార్ రెడ్డిని కలిసి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. నేను అప్పుడు ఇప్పుడు ఒకే మాట చెప్తున్నానని, ఈ కుటుంబం ఎప్పుడూ ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తుందని, నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటూ నా వంతు సహకారాలను అందిస్తానని సమన్వయకర్త రామ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో నేదురుమల్లి అభిమానులు, వైసీపీ నాయకులు ఉన్నారు. ఆయన జాగ్రత్తగా చూసుకుంది మొదట్లో ఉన్న వ్యక్తుల్లో మొదటి వ్యక్తి రాణన్న. మీకు ఎంతమంది తెలుసో లేదో. అది అట్లే కొనసాగుతూ తర్వాత అమ్మ వచ్చినప్పుడు కూడా డక్కిలి మండల ప్రజలుగా మీరందరూ అట్టే చూసుకున్నారు. మధ్యలో తర్వాత గ్యాప్ వచ్చింది. నేను కొంచెం దూరంగా ఉన్నా, టైంకి చేరలేదనో, ఏ కారణాలైనా. కానీ నేదురుమల్లి ఫ్యామిలీకి వచ్చారు అనంటే నేను చేయాల్సిందే అన్నారు అన్నతో పాటు మీరందరూ. అంతేనా? ఇప్పుడు అన్న ఏం చెప్తున్నాడు, మీరు పోయి మాట్లాడండి, మీరు పోయి వద్దు, అన్నని తీసుకొని రండి, ఇంట్లో కూర్చొని ఆయన సలహాలు పాటించండి, అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. డక్కిలికి ఏం చేయాలా, ఎట్లా చేయాలా అనేది తెలుసు పెద్దలుగా. వారి సలహాలు తీసుకుందాం, అందరం కలిసి పనిచేద్దాం, కలిసికట్టుగా ఉందాం. రేపు నేనే మీకు ఉండబోయేది, అందుబాటులో ఉంటాను, అండగా ఉంటాను, ఏ అవసరమైనా అని చెప్పినట్టు. ఆయనతో మాట్లాడేసానంటే అట్ట కాదు, మీరు ఒకరానికి ఒకరు కాకుండా కరెక్ట్గానే అన్న సలహాల ప్రకారమే రండి. వైఎస్ఆర్ చెప్తా ఉండరు, చెప్తుంటే అంటే నాకన్నా సీనియర్స్ అంటే అవును, నాకన్నా సీనియర్స్ మీరంతా. అందుకని నాకన్నా సీనియర్స్ కాబట్టి పార్టీని ఇంకా ఏ విధంగా బలం చేయాలా, ఇంకా ఏ విధంగా ముందరకు తీసుకుపోవాలా, జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనులు, ప్రవేశపెట్టిన మంచి పథకాలు మనం ప్రజలకు ఇంకా ఎక్కువ అందుబాటులో ఉంటూ, రేపు గడప గడప కూడా వస్తాను, చాలా అన్నీ మొత్తం తిరుగుతా. గడప గడప అంటే ప్రతి ఇల్లు పోదాం, కనుక్కుందాం, అక్కడికక్కడ చేయగలిగింది చేద్దాం. ఊరికి సంబంధించిన పనులు ఏదైనా ఉంటే పెద్దలు చెప్తారు, ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది. ఎల్లుండి డక్కిల్లో ప్రోగ్రాం ఉంది, మీరందరూ ఆహ్వానితులు, రావాలి. మీ ప్రోగ్రామే, మళ్ళా కొత్త పాత కాదు. ఇప్పుడే చెప్పారు కదా, మీరు అసలు సీనియర్లు. అన్న ఉంటాడు, మేమందరం వచ్చేసి సభను సక్సెస్ చేసి, ఎందుకంటే అది లాస్ట్ సభ. లాస్ట్ ఎట్లుండాలంటే ఇది మనం చేసేది తెలుగుదేశం వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తాలా కరెక్ట్గా. నాయన ఇప్పుడు చెప్పేవాడు, రాజకీయ చైతన్యం, ఇందాకే చెప్తున్నాడు, ఈ ఊరు అమ్మో మహామేధావులు అన్నాడు. అంతా ఊరు మొత్తం అసలు మండలం రాజకీయ చైతన్యం నాయన నాకు చెప్పారు. ఏనా అది కరెక్టే కదా? మండలం. అందుకని అక్కడ ఆ ఊపు కానీ చూపిస్తే ఇంక అయిపోయింది, వార్ వన్ సైడెడ్ అన్నట్టు. తెలుగుదేశం డేరా అయితే వెళ్ళిపోతారు. ఓకే, ఎల్లుండి ప్రోగ్రామ్ చేస్తాం. దాని తర్వాత నేను ఇంకా గడప మొదలుపెట్టి ఇంటింటికి పోదాం. పెద్ద ప్రోగ్రాంలు, పెద్ద వర్క్లు, పనులు ఏదైనా ఉంటే అన్న కూడా చెప్తారు, ఏం చేయాలో ఎటు చేయాలో. ఇండివిజువల్గా ఇంటింటిలో ఏదైనా చిన్న ఏదైనా ఉంటే అవన్నీ చేసుకుంటా పోదాం. సరేనా? సంతోషం అందరూ వచ్చిన దానికి.